హే క్రియేటర్స్, ఆటోమేషన్ అసలు ఎక్కడ చూసినా ఈ వర్డ్ వైరల్ అయిపోతుంది. అసలు ఆటోమేషన్స్ అంటే ఏంటి, ఐఓటీ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, అసలు స్మార్ట్ హోమ్ అప్లికేషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అసలు ఈ మధ్య ట్రెండ్ అవుతున్న టాపిక్స్. సో వీటి నుంచి మీకు క్లారిటీ రావాలన్నా, మీకు కన్ఫ్యూజన్ అన్ని పోవాలన్నా సరే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దిస్ ఇస్ సంజన, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ద ప్రాజెక్ట్ బాక్స్. ఆటోమేషన్స్. సో మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటోమేషన్స్ చూస్తుంటాం. హోమ్ ఆటోమేషన్స్, ఐఓటీ ప్రాజెక్ట్స్, స్మార్ట్ అప్లికేషన్ ఆటోమేషన్స్, ఇలా చాలా ప్లెంటీ ఆఫ్ ఆటోమేషన్ చూస్తుంటాం. అవన్నీ కూడా మనం ఎలా అప్లికేబుల్ చేస్తాం అంటే ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ కూడా మనం అప్లికేబుల్ చేస్తాం. సో అలా ప్లెంటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ లో ఈ రోజు మనం నేర్చుకునే వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈ ఆటోమేటిక్ హ్యాండ్ డిస్పెన్సర్ ప్రాజెక్ట్. అసలు ఈ ఆటోమేటిక్ హ్యాండ్ డిస్పెన్సర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఎలా చూస్తాం, అసలు ఎందుకు యూజ్ అవుతుంది. సో మీరు ప్లెంటీ ఆఫ్ మాల్స్ కానీ, లేదంటే స్మార్ట్ హోమ్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా పెద్ద రెస్టారెంట్స్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా హ్యాండ్ వేర్ కింద హ్యాండ్స్ పెడితే ఫిజికల్ హెల్ప్ లేకుండా ఏం ఆన్ చేయకుండా డ్రై అయిపోతూ ఉంటుంది. ఈవెన్ స్మార్ట్ వాషర్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఆటోమేటిక్ గా ఏమి ట్యాప్స్ ఆన్ చేయకుండా, స్విచెస్ ఆన్ చేయకుండా వర్క్ చేస్తూ ఉంటాయి. అలా కాకుండా మీరు కరోనా టైంలో ప్లెంటీ ఆఫ్ శానిటైజర్స్, ఆటోమేటిక్ శానిటైజర్స్ చూసుంటారు. సో ఇవన్నీ కూడా ఈ ఆటోమేటిక్ హ్యాండ్ డిస్పెన్సర్ సర్క్యూట్ కానీ ఈ ప్రాజెక్ట్ ని బేస్ చేసుకుని ఇవన్నీ వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఆటోమేటిక్ హ్యాండ్ శానిటైజర్ ఎలా వర్క్ చేస్తుంది, దాని వర్కింగ్ ఏంటి, ఆ సర్క్యూట్ ఏంటి, అవన్నీ కూడా మనం ఈ ప్రాజెక్ట్ నేర్చుకుంటాం. సో ఈ ఆటోమేటిక్ హ్యాండ్ డిస్పెన్సర్ లో మనం ఫస్ట్ నేర్చుకునేది కాంపోనెంట్స్, సర్క్యూట్, వర్కింగ్. ఈ త్రీని బేస్ చేసుకొని ఈ రోజు మన వీడియోలో ఆటోమేటిక్ హ్యాండ్ డిస్పెన్సర్ ఎలా యూజ్ అవుతుందో నేర్చుకుంటాం. సో కమింగ్ టు కాంపోనెంట్స్, ఆటోమేటిక్ హ్యాండ్ డిస్పెన్సర్ దానికి మనం యూజ్ చేసే కాంపోనెంట్స్ రిలే, ఐఆర్ సెన్సర్, వాటర్ పంప్. సో మనం చాలా ఇంకా డిఫరెంట్ బేసిక్ కాంపోనెంట్స్ లైక్ ఆర్డినో పవర్ తీసుకోవడానికి, జంపర్ వైస్, బ్రెడ్ బోర్డ్ ఇలా చాలా యూజ్ చేస్తుంటాం. కానీ మెయిన్ గా మనకి వచ్చే స్పెసిఫిక్ యూస్ కాంపోనెంట్స్ వచ్చేసి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఉన్న కాంపోనెంట్స్ వచ్చేసి ఈ మూడు: రిలే, ఐఆర్ సెన్సర్ అండ్ వాటర్ పంప్. సో కమింగ్ టు ఫస్ట్ రిలే. వాట్ ఈస్ రిలే? సో మీరు ఆల్రెడీ పక్కన మీ ఆ పిక్చర్ చూస్తూ ఉంటే, సో దట్ ఈస్ కాల్డ్ అ సింగిల్ ఛానల్ రిలే. సో మనకి చాలా సింగిల్ ఛానల్ ఉండే, డబుల్ ఛానల్ ఉండే, మల్టీ ఛానల్ ఉండే, చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి. కానీ మనం ఈ ప్రాజెక్ట్ కి యూజ్ చేసేది సింగిల్ ఛానల్ రిలే. సింగిల్ ఛానల్ రిలే యూజ్ చేస్తాం. సో అసలు వాట్ ఈస్ అ రిలే? రిలే ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ స్విచ్. సో రిలే ఏం చేస్తాం? ఒక ఎలక్ట్రికల్ స్విచ్. నార్మల్ స్విచ్ కి రిలేకి తేడా ఏంటి మేడం అంటే, మనం నార్మల్ స్విచ్ ని ఆన్ ఆఫ్ కండిషన్స్ చేసుకుంటాం. మనం ఆన్ చేస్తే స్విచ్ లైట్ అనేది, ఫ్యాన్ అనేది ఆన్ అవుతుంది, ఆఫ్ చేసుకుంటే లైట్ ఫ్యాన్ ఆఫ్ అవుతుంది. కానీ రిలే వచ్చేసరికి ఇట్ ఈస్ automation like electrical device. It's an electrical device which controls a big electronics devices. So ఈ automation ప్రాజెక్ట్ కోసం మనం ఈ ఆటోమేటిక్ స్విచ్ ని, ఇట్ ఇస్ కాల్డ్ రిలేని, దీన్ని మనం యూజ్ చేసుకుంటాం. సో మనం రిలేకి ఇచ్చే వోల్ట్స్ వచ్చి 5 volts. సో మాక్సిమం ఆర్ మినిమం మనం రిలేకి 5 volts ఇస్తాం. 5 volts వోల్ట్ రిలే అనేది ప్రాపర్ గా వర్కింగ్ చేస్తుంది. ఓకే, దెన్ కమింగ్ టు ఐఆర్ సెన్సర్. సో ఆల్రెడీ ఐఆర్ సెన్సర్ కోసం నేను ఒక వీడియో చేశాను. సో మీరు ఏమైనా వీడియో మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ విజిట్ అవర్ ఛానల్ ద ప్రాజెక్ట్ బాక్స్ అండ్ చెక్ అవుట్ ద వీడియో. సో దట్ ఈస్ ఐఆర్ సెన్సర్. అండ్ కమింగ్ టు వాటర్ పంప్. సో వాటర్ పంప్ కూడా మీరు ఆల్రెడీ చాలా మోటార్స్ మనం చూస్తుంటాం. సో వాటర్ పంప్ ఇస్ ఆల్రెడీ అ మోటార్ విత్ డిఫరెన్స్ యూజింగ్. సో దీన్ని మనం వాటర్ పంప్ కూడా మీకు పక్కన ప్లేస్ చేసాను పిక్చర్. సో దాన్ని చూస్తే మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. దీన్ని మనం ఫిష్ ట్యాంక్స్ లో కానీ ఇంకా చాలా ఆటోమేషన్స్ లో మనం చూస్తూ ఉంటాం. సో వాటర్ పంప్ దీనికి వచ్చే వోల్టేజ్ ఎంత అంటే 5 to 6 volts. Minimum to maximum in the volts మనం దీన్ని పవర్ ఇస్తాం. So this is the components for automatic hand dispenser. So now let's see the circuit diagram. సో సర్క్యూట్ డయాగ్రామ్ చూసారు కదా. సో నౌ యూజింగ్ దట్ సర్క్యూట్ డయాగ్రామ్ అండ్ దట్ కనెక్షన్స్, ఇప్పుడు మనం అసలు ఆటోమేటిక్ హ్యాండ్ డిస్పెన్సర్ ఎలా వర్క్ చేస్తుందో వర్క్ మనం చూపిస్తాం. ఓకే.
So this is the component, circuit and working of the automatic hand sanitizer. So I hope you understand the video. So still for more videos, don't forget to like, share, comment and subscribe to our channel, The Pro Box. Let's meet in the next video guys. Thank you.